ప్రకృతి ఆరాధన సనాతన ధర్మంలో ఒక భాగమని హిందూ సమ్మేళనంలో పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ అన్నారు. పుణ్యనదుల్లో స్నానం చేయడం, ఆరాధించటం వలన అనుగ్రహం, పుణ్యఫలం లభిస్తుందన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలలో భాగంగా దేవీ చౌక్ సెంటర్లో హిందూ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యగోపీనాథ్ దాస్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం సనాతన ధర్మంలో ఒక భాగమన్నారు. ప్రకృతి బాగుంటే మనం కూడా బాగుంటామని అన్నారు. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ విదేశీ మోజు తగ్గించుకొని స్వదేశీ భావన పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను, జాతీయ భావాలను ఆర్ఎస్ఎస్ పెంపొందిస్తోందని వివరించారు. హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. భజన, దేశభక్తి గీతాలు, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌరభక్త